Hello everyone, this is Rishita from Sharat Chandra IAS Academy. So as a part of our daily current affairs series, today I came up with articles from The Hindu, Indian Express and PIB. So ee roju manam articles today's topic ఏంటంటే ఒకటి సుప్రీం కోర్ట్ కొలీజియం నేమ్స్ చీఫ్ జస్టిసెస్ ఫర్ 4 high courts, and the next one the stakes in India's delimitation debate. Next one Pradhan Mantri Awas Yojana. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సో టైప్స్ ఆఫ్ మెజారిటీ ఇన్ పార్లమెంట్ అనేది డిస్కస్ చేస్తా ఇన్ 2 parts. సో పార్ట్ 1 ఐ డిస్కస్డ్ ఆన్ ఫ్రైడే. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ పార్ట్ 2. సో నెక్స్ట్ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ సెగ్మెంట్ ఈరోజు ఇంక్లూడ్ చేశాను అండ్ డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, సో విత్ దిస్ విల్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ ఆర్టికల్. సో ఇక్కడ ఎస్సీ అంటే సుప్రీం కోర్ట్ కొలీజియం నేమ్స్ చీఫ్ జస్టిసెస్ ఫర్ 4 high courts. ఓకే, సో ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది మనకి హిందూ పేపర్లో వచ్చింది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో అసలు హిందూ పేపర్లో ఏం డిస్కస్ చేశారు, వై ఈజ్ ఇట్ ఇన్ న్యూస్ అంటే బికాస్ ఒక ఫోర్ హై కోర్ట్స్కి చీఫ్ జస్టిసెస్ని సుప్రీంకోర్టు కొలీజియం అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? అపాయింట్మెంట్ విల్ బి డన్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మనందరికి తెలిసిందే. అయితే ఏంటి ఆ 4 high courts అనేది ఏంటంటే ఒకటి పాట్నా, ఓకే, నెక్స్ట్ ఒకటి కల్కట్టా, నెక్స్ట్ ఇంకొకటి పంజాబ్ అండ్ హర్యానా, నెక్స్ట్ బాంబే. ఓకే, సో ఈ 4 high courtsకి చీఫ్ జస్టిసెస్ని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ కంటెక్స్లో మనం ప్రిలిమ్స్లో ఏం నేర్చుకోవాలి అసలు? ఓకే, సో ఫస్ట్ కనుక మనం చూస్తే ఎప్పుడైనా సరే జుడిషియరీ మీద అపాయింట్మెంట్స్ మీద వచ్చిందంటే మనకి ఒక 4 judges కేసెస్ అనేవి ఉంటాయి. సో ఆ 4 judges కేసెస్ ప్రొసీజ్యూర్ అనేది మనం తెలుసుకోవడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అని చెప్పొచ్చు. ఓకే, సో మనం ఫస్ట్ జడ్జ్ కేసుని చూద్దాం. అసలు ఫస్ట్ జడ్జ్ కేసులో ఏమైంది? సో ఫస్ట్ జడ్జ్ కేసులో ఏమైంది అంటే వైల్ వీఆర్ అపాయింటింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఓకే, సో ఎవరి అథారిటీ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, ఐదర్ ఎగ్జిక్యూటివ్ అథారిటీయా లేదంటే జుడిషియరీ అథారిటీయా అని చెప్పి. ఓకే, సో అప్పుడు ఫస్ట్ జడ్జ్ కేసులో ఏమవుతుందంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీ అనేది ప్రివైల్ అవుతుంది. ఓకే, సో ఏంటది? ఎగ్జిక్యూటివ్ అథారిటీ అనేది ప్రివైల్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళు ఎవరిని చూస్ చేస్తే వాళ్ళే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలో మనం చూసాము ఏంటంటే ఒక పర్టికులర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని, జనరల్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సెలెక్షన్స్ ఎలా అవ్వాలండి? సీనియర్ మోస్ట్ జడ్జిని తీసుకుంటారు, రైట్? సో ఆ కన్వెన్షన్ని ఇందిరాగాంధీ గారు బ్రేక్ చేశారు. ఓకే, సో 3 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని పక్కన పెట్టేసి ఫోర్త్ మెంబర్ని తను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేశారు. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఏంటి, ఎగ్జిక్యూటివ్కి అథారిటీ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ అపాయింటింగ్. ఓకే, సో కానీ సెకండ్ జడ్జ్ కేసుకి వచ్చే టైంకి ఏమైందంటే సో జ్యుడిషియరీకి భయం వచ్చేసింది. ఇంత అథారిటీ చూపిస్తే మా సో కాల్డ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది ఏమవ్వాలి, రైట్? సో అందుకు ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ బ్రాట్ అ న్యూ కాన్సెప్ట్ దట్ ఈస్ కొలీజియం. ఓకే, సో కొలీజియం సిస్టమ్ అని ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ జెనసిస్ ఆఫ్ కొలీజియం సిస్టమ్ అని చెప్పొచ్చు. సో ఈ కొలీజియం సిస్టమ్ని తీసుకొచ్చి అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ ఒక 2 members, 2 senior జడ్జెస్ని కొలీజియం సిస్టమ్గా అనుకుంటారు. సో ఇక్కడ ఈ కొలీజియం సిస్టమ్ ద్వారా ఏమైందంటే జుడిషియరీకి అథారిటీ అనేది వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్. అంటే జుడిషియరీ ఎవరిని చెప్తే వాళ్ళనే చేయాలి, ఎవరు? ఈ పర్టికులర్ కొలీజియం సిస్టమ్ చెప్పిన వాళ్ళని. ఓకే, సో అలా జెనిసిస్ ఆఫ్ కొలీజియం సిస్టమ్ అనేది ఎక్కడ? సెకండ్ జడ్జెస్ కేసులో అయింది మనకి. నెక్స్ట్ థర్డ్ జడ్జ్ కేస్. ఈ థర్డ్ జడ్జ్ కేస్ టైంలో ఏమవుతుందంటే ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ కొలీజియం సిస్టమ్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఇంకా ఎంతమంది అండి? దట్ ఈస్ 4 senior most జడ్జెస్. ఇక్కడ 2 అన్నాను కదా, సో ఇక్కడ 4 senior most జడ్జెస్ కలిపి ఒక కొలీజియం సిస్టమ్ని ఫామ్ అవుతారు. సో స్టిల్ వీఆర్ యూజింగ్ దాట్ వన్ ఓన్లీ. సో ఈ టైప్ ఆఫ్ కమిషన్ అనేది మాత్రం ఏది కొలీజియం సిస్టమ్ మాత్రం వి గాట్ ఇట్ ఇన్ థర్డ్ జడ్జ్ కేస్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ మరి ఫోర్త్ జడ్జ్ కేస్ ఏంటి? సో వెన్ దిస్ కొలీజియం సిస్టమ్ కేమ్ ఇన్ టు బీయింగ్, ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ భయం అయిందనమాట. ఏంటంటే జుడిషియల్ ఓవర్ రీచ్ అవుతుందేమో. జుడిషియల్ ఓవర్ రీచ్ అంటే కావాల్సిన దానికంటే జుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది మరీ ఎక్కువ పెరిగిపోయింది, వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు చూస్ చేస్తున్నారు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం దే బ్రాట్ నేషనల్
జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. ఓకే, సో ఈ పర్టికులర్ అపాయింట్మెంట్ కమిషన్ అనేది ఇట్ ఈస్ నెసెసరీ. ఓకే, సో అందులో ఏంటి, ఎగ్జిక్యూటివ్లు ఉండాలి, జ్యుడిషియరీ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉండాలి. సో విల్ ఫార్మ్ అ న్యూట్రల్ బాడీ అని చెప్పి ప్రపోజల్ పెడుతుంది 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం. కాకపోతే ఈ పర్టికులర్ అమెండ్మెంట్ అనేది జ్యుడిషియరీకి మా ఇండిపెండెన్స్ ని మీరెవరు తీయడానికి. ఓకే, సో జ్యుడిషియల్ రివ్యూ ప్రకారం, by judicial review, we will make this particular amendment as null and void. అలా ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మాత్రం నల్ అండ్ వాయిడ్ అని చేసేస్తుంది. ఓకే, సో అందుకే మనకి ఇంకా స్టిల్ వీ హ్యాడ్ దిస్ కొలీజియం సిస్టమ్. ఓకే, సో ఇలా ఈ 4 judges కేసెస్ అనేది ఇట్ ఈస్ వెరీ నెసెసరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ judges in judiciary. Okay, so as I told you, Supreme Court collegium lo evaru untaru, you'll have Chief Justice of India and 4 senior most judges. Ade High Court collegium lo matram Chief Justice of that particular High Court and 2 senior most judges. Ikkada 4, ikkada 2. Please keep this in mind. After that, collegium system is not mentioned in the constitution. Ippudu ee particular story anta nenu cheppadaniki reason entante, did I say anywhere that collegium system is in constitution? మనకి ప్రిలిమ్స్ లో ఇలా అడుగుతారు, ఇన్వర్టెడ్ కామర్స్ లో ఇచ్చి ఈ పర్టికులర్ వర్డ్ కాన్స్టిట్యూషన్ లో ఉందా అని, రైట్? సో ఆల్రెడీ మనకి ప్రిలిమ్స్ లో దెర్ వాస్ అ క్వశ్చన్ ఆన్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ దాట్ వే. సో అలా మనకి కొలీజియం సిస్టమ్ అనేది ఇట్ వాజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ జస్ట్ అ కన్వెన్షన్. ఓకే, చిన్నగా అదొక కన్వెన్షనల్ బాడీ లాగా వచ్చింది మనకి. ఓకే, సో ఇప్పుడు ఈ 3 ఆర్టికల్స్ నేను ఇంక్లూడ్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, ఈ మధ్య ప్రిలిమ్స్లలో కానీ వేరే అదర్ ఎగ్జామినేషన్స్లో కానీ ఎలాంటి ఆర్టికల్స్ అయినా న్యూస్లో ఉన్నాయి అనుకోండి, ఆ ఆర్టికల్స్ మీద సమ్ ఆర్ ది అదర్ వే దే ఆర్ ఆస్కింగ్ ఇన్ క్వశ్చన్స్ ఇన్ ప్రిలిమ్స్ అనమాట. ఓకే, సో అలా మనం 2024లో వీ కెన్ సీ ఏది ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ అనేది. అందుకు సో ఆర్టికల్ 124 అనేది సుప్రీంకోర్టు జడ్జెస్ మీద, అదే 217 అయితే హైకోర్టు జడ్జెస్ మీద, తర్వాత 222 అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్. ఓకే, సో ట్రై టు రిమెంబర్ దీస్ 3 ఆర్టికల్స్. ఓకే, నెక్స్ట్ ఇది మనం ప్రిలిమ్ కంటెక్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ మెయిన్స్ కంటెక్స్ట్. అసలు మెయిన్స్ కంటెక్స్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో అసలు అంటే కొలీజియన్ సిస్టమ్ వల్ల మంచి ఏంటి, చెడేంటి, ఎందుకు మంచి ఏంటి చెడేంటి అంటున్నా అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ 2 sides కదా. సో ఎవ్రీ కాయిన్ విల్ హ్యావ్ 2 sides. అలా యూ విల్ హ్యావ్ సిగ్నిఫికెన్స్ యాజ్ వెల్ యాజ్ యూ విల్ హ్యావ్ కన్సర్న్స్. ఓకే, సో ఫస్ట్ మనం విల్ స్టార్ట్ విత్ అ పాజిటివ్ నోట్, దట్ ఈస్ సిగ్నిఫికెన్స్. ఏంటంటే ఇట్ ప్రొటెక్ట్స్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. ఎందుకు, ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఎగ్జిక్యూటివ్ అథారిటీ చూపించి అలా సీనియర్ మోస్ట్ కాకుండా తనకి కొంచెం ఫేవర్గా ఉన్న వాళ్ళని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేశారు. సో అలా చేయకుండా ఉండడానికి జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు కదా త్రూ కొలీజియం సిస్టమ్. అదొకటి. ప్రివెంట్స్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, సేమ్ ఎగ్జాంపుల్. తర్వాత ప్రమోట్స్ కంటిన్యూటీ, అంటే ఎలాంటి వేకెన్సీస్ అనేవి లాంగ్ టర్మ్ ఉండకుండా ఫాస్ట్గా ఫిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ప్రొటెక్ట్స్ కాన్స్టిట్యూషనలిజం. ఇక్కడ నేను ఒక చిన్న కాన్సెప్ట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. అసలు కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? చిన్న I'll just tell you a statement. Okay, so every country which has a constitution will have a constitutionalism. No, it is not right. ఎందుకు, అసలు కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఈవెన్ నార్త్ కొరియా హ్యాడ్ అ కాన్స్టిట్యూషన్, బట్ కాన్స్టిట్యూషనలిజం ఉందా నార్త్ కొరియాకి అంటే లేదు. అసలు కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటి? కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటంటే ఏ కంట్రీ విచ్ విల్ హ్యావ్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్, లైక్ డెమోక్రసీ, లేదంటే వెల్ఫేర్ ఆఫ్ ఇండివిజువల్స్ అనేది, లేదంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి. సో అలాంటివి ఎప్పుడైతే సరే కాన్స్టిట్యూషన్లో ఉంటాయో, ఓకే, దాన్ని మనం కాన్స్టిట్యూషనలిజం అని అంటాం. ఓకే, అలా కాకుండా జస్ట్ ఒక సెట్ ఆఫ్ రూల్ డాక్యుమెంట్ ఉందనుకోండి, దాన్ని మనం కాన్స్టిట్యూషన్ అని అంటాం. అంటే ఏంటి, ఎవ్రీ కంట్రీ విచ్ హ్యాస్ అ కాన్స్టిట్యూషన్ నీడ్ నాట్ హ్యావ్ అ కాన్స్టిట్యూషనలిజం. ఓకే, సో ప్లీజ్ have this idea. Okay, so next, limits executive dominance. As I told you, executive ki domination చేయకుండా హెల్ప్ అవుతుంది. ప్రొటెక్ట్స్ ఇన్స్టిట్యూషనల్ అటానమీ, అంతే కదా, సో కాల్డ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ వీ హ్యాడ్ కన్సర్న్స్. మరి కన్సర్న్స్ ఏంటి? సో లాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. డస్ ఎనీవన్ నో దట్? అంటే బయట మనకి తెలుస్తుందా కొలీజియం సిస్టమ్ ఎలా అపాయింట్ చేస్తుంది, ఏ సెలెక్షన్ క్రైటీరియాని యూజ్ చేస్తుంది అని? వీ నెవర్ నో, ఇట్ ఈస్ వెరీ ఒపాక్యూ కదా. సో అదొకటి. పాసిబిలిటీ ఆఫ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటి? కావాల్సింది అనుకంటే జ్యుడిషియరీకి ఎక్కువ పవర్స్ ఉండడం, లేదంటే
అంటే ఎక్కువ ఇండిపెండెన్స్ ఉండడం. అంటే ఏంటి, ఒక వే ఆఫ్ జ్యుడిషియల్ అడ్వెంచరిజం అవుతుందనే కదా, అడ్వెంచరిజం. ఓకే, సో అలా అవుతుంది, రైట్. సో టూ మచ్ పవర్స్ వస్తున్నాయేమో బికాస్ ఆఫ్ దిస్ కొలీజియం సిస్టమ్. అలా నో క్లియర్లీ డిఫైన్డ్ సెలక్షన్ క్రైటీరియా. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఏంటి, ఏ సెలక్షన్ బేసిస్ పరంగా చేస్తున్నారు, దేర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ, రైట్. తర్వాత నెక్స్ట్ పర్సెప్షన్ ఆఫ్ నెపోటిజం అండ్ ఫేవరెటిజం. సి ఒక వర్డ్ ఉంటుంది తెలుసా జ్యుడిషియరీ, దట్ ఈస్ అంకుల్ జడ్జ్ సిండ్రోమ్. అంకుల్ జడ్జ్ సిండ్రోమ్. సో అంకుల్ జడ్జ్ సిండ్రోమ్ అంటే ఏంటి? అంకుల్ జడ్జ్ సిండ్రోమ్ అంటే నెపోటిజం అనమాట. అంటే ఏంటి, ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న 2 ఇండివిజువల్స్ ఉన్నప్పుడు తిను నాకు రిలేటివ్ అవుతాడు కాబట్టి నేను వీళ్ళనే సెలెక్ట్ చేస్తా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెరిట్. సో అలా, సో ఇప్పుడు అంకుల్ జడ్జ్ సిండ్రోమ్ అనేది మన జ్యుడిషియరీలో ఎక్కువగా కనిపిస్తుందని ఒక పర్సెప్షన్. సో నెక్స్ట్ లిమిటెడ్ పబ్లిక్ అకౌంటబిలిటీ. సో యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్, ఓకే, సో సెలెక్షన్ క్రైటీరియాస్ అనేవి బయటికి కరెక్ట్గా తెలియదు, రైట్. సో ఓన్లీ లిమిటెడ్గా మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, రైట్. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలియట్లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్. నెక్స్ట్ డైవర్సిటీ అండ్ రిప్రజెంటేషన్ కన్సర్న్స్. అసలు డైవర్సిటీ రిప్రజెంటేషన్ కన్సర్న్స్ ఏంటంటే, సి ఇఫ్ యూ అబ్జర్వ్ ఇప్పటిదాకా సుప్రీంకోర్టు జడ్జెస్లలో ఎంతమంది విమెన్ ఉన్నారండి, రైట్. సో అంటే ఒక వే ఆఫ్ డైవర్సిటీ రిప్రజెంటేషన్ ఉందా? అసలు లేదు, రైట్. సో ఇప్పటిదాకా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పొజిషన్కి ఒక్క విమెన్ కూడా వెళ్ళలేకపోయారు. ఓకే, ఇన్ 2027 1 women is going to have that honor, right. So ante enti there is no diversity, right. So ala in this way you have to read this particular article. So next article the stakes in India's delimitation debate. Okay, so if you observe these days paper lo manaki delimitation meeda some or the other way you are getting an article. So why is it getting? Because manaki census anedi jarugutundi. So census ayin tarvata as we know that డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది కూడా జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో డిబేట్ ఏంటంటే లైక్ వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ వాట్ ఆర్ ద కాన్స్. ఓకే, సో అలా మనం ఈ పర్టికులర్ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. సో ఫస్ట్ మనం విల్ డిస్కస్ అబౌట్ ప్రిలిమ్స్లో అసలు ఏం చదవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలిమిటేషన్ అండ్ మెయిన్స్లో ఎలా చదవాలి. ఓకే, సో డీలిమిటేషన్, అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? సో డీలిమిటేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ రీడ్రాయింగ్ యువర్ కాన్స్టిట్యూషనల్ బౌండరీస్. ఓకే, సో యూ నో దట్ ఇండియాలో పాపులేషన్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. సో దానికి తగ్గట్టుగా కాన్స్టిట్యూషనల్ బౌండరీస్ అనేవి మనం మారుస్తూ ఉండాలి. అలా అయితే ఇక్కడ 2 ఆర్టికల్స్ ఇంపార్టెంట్ మనకి, దట్ ఈస్ ఆర్టికల్ 81 అండ్ 82. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ దిస్ డీలిమిటేషన్ కమిషన్. ఏమంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామ్స్, ఎందుకు అంటే సో ఎవ్రీ డే ఇట్ ఈస్ బీయింగ్ ఇన్ న్యూస్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇట్ డీల్స్ విత్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సెన్సెస్ తర్వాత రీఅడ్జస్ట్మెంట్స్ మన గురించి మాట్లాడేది ఎక్కడ అంటే ఆర్టికల్ 81 అండ్ 82. ఆఫ్టర్ దట్ వీ హ్యాడ్ ఆర్టికల్ 170. ఆర్టికల్ 170 అనేది స్టేట్ లెవెల్లో మాట్లాడుతుంది అని చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ అనేది ఈజ్ ఇట్ ఆ కాన్స్టిట్యూషనల్ బాడీ? ఇంత ఇంపార్టెంట్ బాడీ కదా. సో అది కాన్స్టిట్యూషనల్ బాడీయా? నో, ఇట్స్ అ స్టాట్యుటరీ బాడీ. సో ఇక్కడ స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి? ఒక యాక్ట్ ద్వారా మనం కనుక బాడీని క్రియేట్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ స్టాట్యుటరీ బాడీ. ఓకే, సో ఏంటి యాక్ట్ అంటే డీలిమిటేషన్ యాక్ట్. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే అపాయింట్మెంట్ చేసేది ఎవరు? దే విల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో కాన్స్టిట్యూట్ చేసేది ఎవరండి? సెంట్రల్ గవర్నమెంట్ అంటే డీలిమిటేషన్ యాక్ట్. కానీ అపాయింట్ చేసేది ఎవరు? బై ప్రెసిడెంట్. ఓకే, సో నెక్స్ట్ ఇట్స్ చైర్పర్సన్. ఓకే, సో జనరల్గా డీలిమిటేషన్ కమిషన్లో ఎక్కువ మంది ఉంటారు, లైక్ ద ప్రెజెంటేషన్ విల్ బి హ్యూజ్, బట్ 3 మెయిన్ పీపుల్ విల్ బి దేర్ డెఫినెట్లీ. ఓకే, సో ఒక 3 persons అనే వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. ఆ 3 personsలో ఒకరు చైర్మన్గా ఉంటారు. హీ విల్ బి అ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అండ్ ఇంకొకళ్ళు ఎవరు అంటే 1 member ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ India and other member is from Chief Election Commissioner of that particular state. ఓకే, సో అలా ఈ 3 members అనే వాళ్ళు ఉంటారు. సో చైర్పర్సన్ యాజ్ ఐ టోల్డ్. అయితే ఇండియా హ్యాడ్ మేజర్ డీలిమిటేషన్ ఎక్సర్సైజెస్. ఈ ఇయర్స్ అనేవి కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఇన్ 2024 దెర్ ఇస్ అ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఆన్ దిస్. ఇన్ని డేస్లో మనకి ఎన్ని టైమ్స్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది అని అడిగారు. సో దట్ ఈస్ 1952, 1962, 1972 అండ్ 2002. ఓకే, సో ఈ పర్టికులర్ డీలిమిటేషన్లో ప్రిలిమ్స్ కంటెక్స్లో ఈవెన్ దిస్ అమెండ్మెంట్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే,
సో వాట్ డస్ దిస్ అమెండ్మెంట్స్ మీన్? ఫస్ట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే ఇట్ ఇంట్రడ్యూస్ ద పాపులేషన్ బేస్డ్ సీట్ ఫ్రీజ్ అనేది ఒకటి. ఓకే, సో పాపులేషన్ బేస్డ్ సీట్స్ అనేవి ఫ్రీజ్ చేయాలి అని చెప్తారు. నెక్స్ట్ 84th లో ఏంటంటే ఫ్రీజ్ అనేది 2026 వరకు కంటిన్యూ చేయండి అని చెప్తారు. తర్వాత 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇట్ హ్యాపెండ్ ఇన్ 2003. సో ఇక్కడ ఏం చేశారంటే బేస్డ్ ఆన్ 2001 సెన్సెస్ ప్రకారం ఉంచండి డీలిమిటేషన్ని. ఓకే, 1 సెకండ్. వితౌట్ చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ అలొకేటెడ్ టు స్టేట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి ఒక 17 లోక్సభ సీట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఆ 17 లోక్సభ సీట్స్ అనేవి అలానే ఉంటాయి, బట్ విత్ ఇన్ తెలంగాణ మార్చుకోండి. ఓకే, బట్ కంప్లీట్గా మాత్రం అప్పుడున్నన్ని 17 ఉంటాయి అని చెప్పి ఇలా 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చారు. ఓకే, సో ఇన్ దిస్ వే మనం ప్రిలిమ్స్ కంటెక్స్లో ఈ పర్టికులర్ ఆర్టికల్ని చదవాలి. సో వాట్ అబౌట్ ఇన్ మెయిన్స్ కంటెక్స్ట్? సో వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ కంటెక్స్లో సిగ్నిఫికెన్స్ అనేది ఒకటి. నెక్స్ట్ వీ హ్యాడ్ challenges. Okay, what are the significances? So it ensures equal representation. Okay, so అంటే ఏంటి, ప్రతి కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి ఒకళ్ళే ఉండాలి, అకార్డింగ్ టు ద పాపులేషన్ అనేది ఉండాలి అన్నట్టు ఇట్ ఎన్షూర్స్ ఈక్వల్ రిప్రజెంటేషన్ అండ్ ఇట్ అప్హోల్డ్స్ 1 person 1 vote and 1 value. ఆ తర్వాత ఇట్ రేషనలైజెస్ కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్. అంతే కదా, రేషనలైజ్ అంటే ఏంటి, ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ ద్వారా మొన్న కాన్స్టిట్యూషనల్ బౌండరీస్ అనేవి ఒక లాజికల్ వేలో డివైడ్ చేస్తారు, రైట్? సో అలా. ఆ తర్వాత నెక్స్ట్ ఇట్ ప్రివెంట్స్ మాల్ అపార్షన్మెంట్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ కన్సిడర్ హియర్ తెలంగాణ అండ్ గోవా. ఓకే, సో ఈ 2 స్టేట్స్ని చూసుకుందాం మనం. సో ఇప్పుడు తెలంగాణలో లోక్సభ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 17. ఓకే, గోవాలో ఎన్ని ఉన్నాయంటే 2. ఓకే, సో అంటే ఏంటి, ఇప్పుడు తెలంగాణ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉండాలి. సో గోవాలో తక్కువ, కొంచెం కంపారిటివ్లీ తెలంగాణతో పోలిస్తే తక్కువ ఉంటుంది కాబట్టి సో 2 seats ఆర్ ఎనఫ్. సో అంటే ఏంటి, అకార్డింగ్ టు ద పాపులేషన్ సైజ్ అనేది మనం ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు గోవాకి 2 seats ఇచ్చావు, సో తెలంగాణ కూడా 2 ఇవ్వు నువ్వు అంటే దట్ ఈస్ నాట్ గుడ్. ఓకే, సో దాన్నే ఇట్ ప్రివెంట్స్ మాల్ అపార్షన్మెంట్ అని అంటారు. ఓకే, సో అంటే ఇలా జరగకుండా చూసుకుంటుంది, అకార్డింగ్ టు ద పాపులేషన్ అనేది సీట్స్ అలొకేషన్ అవుతుంది. తర్వాత ఎన్ష్యూర్స్ SC and ST రిజర్వేషన్స్, అదొకటి. అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ డెమోగ్రాఫిక్ చేంజెస్. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు పాపులేషన్ అనేది పెరిగింది, సో దానికి తగ్గట్టుగా చేంజెస్ అనేవి జరగాలి మనకి, రైట్? అలా. తర్వాత నెక్స్ట్ ప్రమోట్స్ ఎలక్టోరల్ ఫెయిర్నెస్. అంతే కదా, ఇన్ ఎ వే ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. సో దాన్ని అవ్వడానికి కూడా ఇట్ హెల్ప్స్ ఇట్. తర్వాత రెడ్యూసెస్ జెర్రీమాండరింగ్. అంటే ఏంటి, జెర్రీమాండరింగ్ అంటే ఏంటంటే ఒక అన్ఫేవరబుల్ వేలో. ఓకే, సో అంటే ఏంటి, ఇప్పుడు బార్డర్స్ అనేవి డివైడ్ చేసేటప్పుడు అన్ఫేవరబుల్ వేలో డివైడ్ చేయకూడదు. అంటే ఏదో ఒక పర్టికులర్ రిలీజియన్ కానీ లేదంటే పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ కానీ వాళ్ళకి ఫేవరెటిజం వెళ్ళేటట్టు డివిజన్ అవ్వకూడదు. ఓకే, సో అందరికీ ఈక్వల్గా ఉండేటట్టు ఫేర్, అంటే ఐ కెన్ సే దట్ ఫేర్ ఎలక్షన్ జరిగేటట్టు చేస్తే దాన్ని మనం జెర్రీమాండరింగ్ అంటారు, రైట్? సో అలా అంటే ఇట్ రెడ్యూసెస్ జెర్రీమాండరింగ్, అలాంటి కాన్స్పిరసీ అవ్వకుండా ఫేర్ వేలో పెట్టాలి అని చెప్తారు. తర్వాత ఇట్ స్ట్రెంథన్స్ ఎలక్టోరల్ లెజిటమసీ. అంటే ఏంటి, ఇల్లెజిటమేట్ ప్రాక్టీసెస్ అనేవి తగ్గించడానికి. తర్వాత నెక్స్ట్ ఇట్ ఎన్ష్యూర్స్ పొలిటికల్ ఈక్వాలిటీ. అంటే ఏంటి, లైక్ ఓన్లీ రూలింగ్ పార్టీ వాళ్ళకి ఫేవరబుల్గా కాదు, బట్ ఎవ్రీ1 ఆర్ ఈక్వల్ అన్నట్టు ఉంటుంది మనకి. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్? మా ఛాలెంజెస్ ఏంటి? సో పాపులేషన్ ఇంబ్యాలెన్సెస్ బిట్వీన్ స్టేట్స్. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఇప్పుడు తెలంగాణ ఉంది, గోవా ఉంది. సో పాపులేషన్ అనేది అటు ఇటు ఉండడం వల్ల ఏమవుతుంది, సో ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణలో మోర్ నెంబర్ ఆఫ్ సీట్స్, గోవాలో తక్కువ ఉంది కాబట్టి 2. అలా. సదరన్ స్టేట్స్ కన్సర్న్ ఏంటంటే మనం పాపులేషన్ అనేది ఇండియా అనేది ఇట్ బికేమ్ ఆల్రెడీ ఓకే మోస్ట్ పాపులర్ స్టేట్ ఇన్ ద వరల్డ్ కదా. సో పాపులేషన్కి సంబంధించినట్టు సదరన్ స్టేట్స్ అనేవి చాలా బెటర్గా రెగ్యులేషన్ ప్రాక్టీసెస్ తెస్తుంది వెన్ కంపేర్ టు నార్త్ ఇండియా. కాకపోతే మీరు ఆ పాపులేషన్ బేసిస్లోనే నెంబర్ ఆఫ్ సీట్స్ అలొకేట్ చేస్తాము అంటే ఇట్ ఈస్ బికమింగ్ లైక్ అ పనిష్మెంట్ ఫర్ సదరన్ స్టేట్స్, రైట్? అలా. తర్వాత నెక్స్ట్ సెంట్రల్ స్టేట్ మధ్యలో టెన్షన్స్ అనేవి రైజ్ అవ్వచ్చు. తర్వాత పొలిటికల్ సెన్సిటివిటీ. అంటే ఏంటి, ఇట్స్ పొలిటికల్ సెన్సిటివ్ ఇష్యూ. డిపెండెన్స్ ఆన్ సెన్సస్ డేటా. అంటే ఏంటి, సెన్సస్ డేటా వచ్చేదాకా ఈ డిలిమిటేషన్ కమిషన్ అనేది ఇట్ విల్ పోస్ట్పోన్ ద ప్రాసెస్, రైట్? అలా. తర్వాత ర్యాపిడ్ అర్బనైజేషన్. ఏంటి, ఇప్పుడు మనం ముందు 87th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో 2001 సెన్సస్ అన్నాం, కానీ ఇప్పుడు మనం వీఆర్ ఇన్ 2026. అంటే ఏంటి, సచ్ అ చేంజ్ అందులో ఈ మధ్య ర్యాపిడ్గా అర్బనైజేషన్ అవుతుంది, రైట్? సో మనం అప్డేట్ అయ్యే లోపే
ఇంకా బెటర్గా ఏమంటారు, ఇంకా ఫాస్ట్గా అర్బనైజేషన్ వస్తుంది. దానివల్ల సో కాన్స్టిట్యుయెన్సీస్ మనం ప్రాపర్గా డివైడ్ చేసా కానీ అది కరెక్ట్ రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. తర్వాత పాపులేషన్ కంట్రోల్ వర్సెస్ రిప్రజెంటేషన్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇప్పుడు సదరన్ స్టేట్స్ అనేవి పాపులేషన్ కంట్రోల్ చేస్తున్నాయి. బట్ అలా చేస్తున్నందుకు ఏమవుతున్నాయి, వాటి స్టేట్స్ నుంచి లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ సీట్స్ అలొకేషన్, రిప్రజెంటేషన్ అనేది తగ్గుతుంది. సో ఇట్ ఈస్ మోర్ లైక్ అ పనిష్మెంట్ టు దమ్ ఫర్ డూయింగ్ పాపులేషన్ కంట్రోల్. అలా తర్వాత రీజనల్ ఇంట్రెస్ట్ అనేవి, ఇప్పుడు రీజనల్ ఇంట్రెస్ట్ చూడండి, గోవాలో 2 సీట్స్ ఉన్నాయి, తెలంగాణలో 17 సీట్స్ ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు రీజనల్ ఇంట్రెస్ట్ అనే పరంగా చూస్తే ఎలక్షన్ గెలవాలన్నప్పుడు తెలంగాణ వాళ్ళ ఇంట్రెస్ట్లకే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, ఎందుకంటే నేను గెలవాలి ఎలక్షన్స్లో. అప్పుడు ఏమవుతుంది, గోవాకి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గినట్టే కదా, గోవా స్టేట్ ఇంట్రెస్ట్ ఆర్ దట్ పర్టికులర్ రీజనల్ ఇంట్రెస్ట్. అలా తర్వాత లోకల్ అపోజిషన్ టు బౌండరీ చేంజెస్, యూనో సమ్ ఆఫ్ ది అదర్ గొడవలు అవుతూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఈక్వాలిటీ విత్ ఫెడరలిజం. ఈక్వాలిటీని బ్యాలెన్స్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఫెడరలిజం అనేది ఇట్స్ ఛాలెంజింగ్ థింగ్ అనమాట ఇన్ ప్రాక్టికల్ వరల్డ్. సో ఇన్ దిస్ వే డీలిమిటేషన్ కమిషన్ మీద ఒక కంప్లీట్ ఐడియా తెచ్చుకుంటే మనకి ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, యూ కెన్ రైట్ ఇన్ అ కాంప్రహెన్సివ్ వే. Okay, so with this we'll go to our next article, that is Pradhan Mantri Awas Yojana. ఓకే, సో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అనేది ఇట్స్ అ స్కీమ్ అనమాట, రైట్. సో ఎప్పుడైనా ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి కనుక ఇఫ్ దే ఆర్ ఇన్ న్యూస్ వీ హ్యావ్ టు రీడ్ దెమ్. ఓకే, సో ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అయితే ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే బికాస్ అర్బన్లో ఒక మైల్ స్టోన్ అచీవ్ చేశారు. ఏంటది, 1.25 crore హౌసెస్ శాంక్షన్, 1 crore హౌసెస్ డెలివర్డ్. అంటే అర్బన్ పరంగా చూస్తే దే ఆర్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. సో ఇన్ అ వే అందుకు ఈ ఆర్టికల్ అనేది మనకి పిఐబిలో వచ్చింది, దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో అసలు ఇందులో ఏంటి, ఒకటి విలేజ్ లెవెల్ ఉంటుంది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, అండ్ ఇంకోటి అర్బన్ లెవెల్లో ఉంటుంది, రైట్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఈజ్ అట్ రూరల్ లెవెల్, దిస్ ఈజ్ అట్ అర్బన్ లెవెల్. అండ్ ఇంకొకటి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మినిస్ట్రీ అనేది మారుతుంది బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్. దిస్ ఈజ్ వై ఐ టుక్ దిస్ పర్టికులర్ కంటెక్స్ట్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది రూరల్ కింద, అదే అర్బన్ అయితే కనుక మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ పక్కా హౌసెస్ అనేవి ఫర్ రూరల్ హౌస్ హోల్డ్స్. ఇక్కడ ఏంటి, అఫోర్డబుల్ హౌసెస్ అనేవి ఇద్దాం అనుకుంటున్నారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏంటి, దట్ ఈస్ 2015, ఇక్కడ ఇట్ ఈస్ 2016. ఓకే, సో మీరు అనొచ్చు ఇక్కడ ఇట్స్ అ బ్రాడర్ విజన్ ఏంటంటే టు ఎన్ష్యూర్ హౌసింగ్ ఫర్ ఆల్. ఓకే, సో బ్రాడర్ విజన్ ఏంటి, టు హ్యావ్ హౌసింగ్ ఫర్ ఆల్, కానీ అందరికీ ఇస్తున్నాము అని చెప్పట్లా. ఇక్కడ ఏంటంటే దే విల్ హ్యావ్ అ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎలిజిబిలిటీ. ఓకే, సో ఒక పర్టికులర్ ఎలిజిబిలిటీ ఉంటుంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, లేదంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళకి. సో ఇలా కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళకి ఇలాంటి హౌసెస్ ఇస్తారు. సో దట్ ఈ లెవెల్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ దే కెన్ హ్యావ్ ఇండివిజువల్ హౌసెస్, సో దట్ వీ కెన్ గెట్ అ విజన్ ఆఫ్ హౌసింగ్ ఫర్ ఆల్ అని. ఓకే, సో ఇప్పుడు ప్రిలిమ్స్లో ఎలా అడుగుతారంటే త్రూ దిస్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఇట్ ఈస్ ట్రైంగ్ టు ప్రొవైడ్ హౌసింగ్ ఫర్ ఆల్, ఆర్ ఇట్ హ్యాస్ అన్ ఎయిమ్ టు ప్రొవైడ్ ఆర్ టు గివ్ హౌసింగ్ ఫర్ ఆల్ అంటే నో, బట్ దాని విజన్ అనేది మాత్రం హౌసింగ్ ఫర్ ఆల్. ఓకే, ఎట్లా ఎలిజిబిలిటీ బేసిస్ ప్రకారం ఎవరికి అవసరమో వాళ్ళకి ఇస్తుంది అని చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ ప్రిలిమ్స్ కంటెక్స్ట్. సో విల్ గో టు అవర్ నెక్స్ట్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్. ఓకే, సో అసలు కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి, అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి. సో మనం ఫస్ట్ ఇది తెలుసుకుందాం, కండిషనల్ వర్సెస్ అన్కండిషనల్ క్యాష్ transfers. So what are these meanings? అసలు ఏంటి, బిఫోర్ గోయింగ్ టు నో వై ఈజ్ ఇట్ ఇన్ యూస్, ఐ వాంట్ టు డిస్కస్ అసలు ఈ టర్మ్ అంటే ఏంటి. ఓకే, కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి. ఓకే, సో ఫస్ట్ కండిషనల్లో వీ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన. ఓకే, సో ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన. ఆ తర్వాత అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ అంటే ఐ కెన్ సే పిఎం కిసాన్. ఓకే, సో ఈ పర్టికులర్ పిఎం కిసాన్ స్కీమ్ ఏంటంటే టు ప్రొవైడ్ 6,000 per year, రైట్. సో 6,000 per year
ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్స్, అంతే కదా. సో ఎవరికైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో అవి ఉంటాయి, రైట్. కానీ ఇక్కడ ఏమైనా కండిషన్ ఉందా? ఇక్కడ కండిషన్ ఏమన్నా ఉందా? నో. నీకు ఎన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటే దానికి పర్ ఎకర్ 6,000 వస్తుంది. కానీ ఇక్కడ యూ హ్యాడ్ అ కండిషన్, ఓకే. ఫస్ట్ యూ నీడ్ టు బి ప్రెగ్నెంట్, నెక్స్ట్ యూ నీడ్ టు బి ఫ్రమ్ బిలో పావర్టీ లైన్. సో అలా అనమాట. అలా కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి, రైట్. సో అంటే దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కండిషనల్ అండ్ అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్, ఓకే. సో వై దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ న్యూస్? ఎందుకు అంటే వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఇది ప్రిలిమ్స్ కంటెక్స్ట్ లో కాదు, మెయిన్స్ కంటెక్స్ట్ లో ఉంటుంది మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ బికాస్ ఆఫ్ దిస్ అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ వల్ల అసలు ఎలాంటి ఛాలెంజెస్ అనేది ఇండియన్ ఎకానమీ ఫేస్ చేస్తుంది? సో దాన్ని మనం ఈరోజు చూద్దాం. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఏంటంటే ఫిజికల్ బర్డెన్ ఆన్ గవర్నమెంట్, అంతే కదా. ఇప్పుడు ఒక మార్జినల్ లెవెల్ వర్క్ అంటే ఓకే అండి, బట్ ఇంత మోస్ట్ పాపులస్ కంట్రీ అయ్యి ఉండే అందరికీ ఫిజికల్ ద్వారా హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక it will be definitely a burden on government. Reduces fiscal space for capital expenditure. అసలు ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? సమ్ సార్ట్ ఆఫ్ అసర్ట్ని క్రియేట్ చేయడం, ఓకే. సో ఏది ఎకానమీలో సమ్ సార్ట్ ఆఫ్ అసెట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. మనకు తెలిసిందే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సైడ్ ఎక్కువగా చేస్తుంది అనమాట, ఇన్వెస్ట్మెంట్స్. కానీ ఎప్పుడైతే ఫినాన్స్ అనేది ఇలా అన్కంట్రోల్డ్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ స్కీమ్స్ సైడ్ వెళ్తే కనుక అప్పుడు మన ఫినాన్స్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సైడ్ ఎక్కువగా పెట్టలేము. సో అది మంచిది కాదు మనకి. ఎందుకు? మనకి అసెట్స్ అనేవి రావు. తర్వాత పొటెన్షియల్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్, ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎకర్కి 6,000 ఇస్తే సరిపోతుంది, కానీ ఫ్యూచర్లో ఏమవుతుంది? 10,000 చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో దానివల్ల ఏంటి? గవర్నమెంట్ మీద ఇంకా ప్రెషర్ క్రియేట్ అవుతుంది కదా. సో అలా పాసిబిలిటీ ఆఫ్ వర్క్ డిస్ఇన్సెంటివ్స్, ఓకే. పాసిబిలిటీ ఆఫ్ వర్క్ డిస్ఇన్సెంటివ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పర్ ఎకర్కి 6,000 ఇస్తున్నామండి, ఓకే. సో పర్ ఇయర్, రైట్. సో అప్పుడు వై విల్ హీ నీడ్ అ వర్క్ అంటే ఇప్పుడు మనం చెక్ చేస్తున్నామా లైక్ ఏమైనా క్రాప్ వేస్తున్నాడా వేయట్లేడా అని, రైట్. సో జస్ట్ హీ ఈస్ యూజింగ్ మనీ ఇన్ ఆర్డర్ టు గెట్ అ లైవ్లీహుడ్, రైట్. సో అంటే ఏంటి? అతన్ని వర్క్ చేయకుండా ఒక లేజీ అతన్ని చేస్తున్నామనే కదా, బై గివింగ్ ద మనీ, రైట్. అలా రిస్క్ ఆఫ్ పొలిటికల్ పాపులిజం అంటే ఏంటి అంటే మెజారిటీ ఏదనుకుంటుందో అదే చేసేటట్టు చేస్తున్నారు ఫర్ ఓట్స్, అలా ఒకటి. సో నెక్స్ట్ పాయింట్ బెనిఫిషియరీ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఎఫర్ట్స్ అంటే ఏంటి? మనం చూస్తూనే ఉంటాం గవర్నమెంట్ రిజిస్టర్లో కొంతమందిని ఇంక్లూడ్ చేస్తారు, కొంతమందిని ఎక్స్క్లూడ్ చేస్తారు, ఓకే. ఎవరైతే ఇంక్లూడ్ అవ్వాలో బికాస్ ఆఫ్ దేర్ లైవ్లీహుడ్ కన్సర్న్స్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళని కొన్ని కండిషన్స్లలో ఎక్స్క్లూజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కొన్ని అవుతున్నాయి. తర్వాత నెక్స్ట్ డిపెండెన్స్ ఆన్ వెల్ఫేర్ ట్రాన్స్ఫర్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, సో టూ మచ్ వెల్ఫేర్ ట్రాన్స్ఫర్స్ అనేవి చేసామనుకోండి, ఇన్ ఏ వే మన సిటిజన్స్ని మనం లేజీ చేస్తున్నట్టే. సో అలా అదొకటి. కెన్ నాట్ substitute for quality public services. So ఈ quality public services కి I'll take an example, okay. For example, గవర్నమెంట్ దగ్గర 1,000 రూపీస్ ఉన్నాయి, ఓకే. సో గవర్నమెంట్ హ్యాస్ 1,000 రూపీస్. ఆ 1,000 రూపీస్ తోని గవర్నమెంట్ రెండు విధాలుగా ఎన్ష్యూర్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఒక స్కూల్ అనేది కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఎందుకు? ఫర్ ప్రొవైడింగ్ గుడ్ ఎడ్యుకేషన్, ఓకే. ఏవి? ఆ 1,000 రూపీస్తో. అలా కాకుండా ఇట్ కెన్ గివ్ ఇట్స్ సిటిజన్స్ 10 రూపీస్ అలా ఇస్తూ ఏం చేసిందంటే మీరే చదివించుకోండి మీ పిల్లల్ని అని చెప్పేస్తుంది. కానీ అందరి పేరెంట్స్ ఆ 10 రూపీస్ని పక్కా వాడతారా? ఎడ్యుకేషన్ సైడే వాడరు. కొంతమంది దే మైట్ ఫీల్ లైక్ లేదు ఎడ్యుకేషన్ కాదు, ఈ 10 రూపీస్ నేను వేరే దానికి వాడుకుంటా అని వాడుకోవచ్చు. కానీ వాట్ ఇఫ్ దానివల్ల ఏమవుతుంది? సబ్స్టిట్యూట్, ఓకే. కెనాట్ సబ్స్టిట్యూట్ ఫర్ క్వాలిటీ పబ్లిక్ సర్వీసెస్. సో అలా 10 రూపీస్ అనేవి డైవర్ట్ అయినప్పుడు అక్కడ పిల్లలు చదువుకోలేస్తారా? వాళ్ళ పిల్లలు చదువుకోలేరు. అంటే ఏంటి? ఒక క్వాలిటీ పబ్లిక్ సర్వీస్ నువ్వు ఇవ్వలేకపోతున్నావు అనే కదా అర్థం, రైట్. సో అలా కాకుండా గవర్నమెంట్ ఒక స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఎన్ష్యూర్ చేసిందండి, ఒక క్వాలిటీగా ఒక స్కూల్ పెట్టి. సో అలాంటప్పుడు it will be a better way of using rather than giving this money to people, right? ఆ తర్వాత interstate disparities in welfare provisions, okay. Next one, weak focus on long term human capital development. ఇప్పుడు లాంగ్ టర్మ్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఒక లాంగ్ టర్మ్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంటే, రైట్. సో అలాంటి వాటి మీద మనము ఫోకస్ అనేది తగ్గిస్తాం, ఎందుకంటే క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేవి వేరే సైడ్ ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి, ఓకే. సో ఇన్ దిస్ వే యూ నీడ్ టు అండర్స్టాండ్ ఛాలెంజెస్, ఓకే. నెక్స్ట్ అయితే మేడం మరి డోంట్ వీ హ్యావ్ ఎనీ పాజిటివ్స్? యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ 2 sides కదా. సో అందుకే బ్రాట్ అప్ అ మైండ్ మ్యాప్, ఓకే. ఈ మైండ్ మ్యాప్ని కనుక కొంచెం ఇఫ్ యూ అబ్జర్వ్
మనకి మెయిన్స్ కంటెక్స్లో ఇంకా బాగా రాయొస్తుంది ఆన్సర్. ఫస్ట్ ఏంటంటే అన్కండిషనల్ ట్రాన్స్ఫర్స్ వల్ల కొన్ని పాజిటివ్స్ కూడా ఉంటాయి. ఏంటంటే ఇమీడియట్ రిలీఫ్, చాయిస్ అండ్ ఇంక్లూజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను పిఎం కిసాన్ స్కీమే చెప్పాను. సో ఎమ్మటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏమంటారు లైక్ ఇట్లా ల్యాండ్ ఉంటే చాలు మీకు పడిపోతాయి మనీ అని చెప్పారు, రైట్? సో అంటే ఏంటి, ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. ఇంకొకటి చాయిస్, ఆ ల్యాండ్లో ఏమి పండించాలో అతని ఇష్టం, ఆ రైతు ఇష్టం, రైట్? సో హీ హ్యాడ్ హిస్ ఓన్ చాయిస్. ఇంక్లూజన్ అంటే ఏంటి, ఇన్ ఎ వే ఎకానమీలో హీస్ గెటింగ్ ఇంక్లూడెడ్, రైట్? సో మరి బట్ అంటే ఏంటి, ఛాలెంజెస్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఇట్. ఏంటి, ఫిజికల్ బర్డెన్ అనేది ఒకటి, ఇన్ఫ్లేషన్ రిస్క్ అనేది ఒకటి, వర్క్ డిసెంటివ్ అనేది ఒకటి, కెన్ నాట్ రిప్లేస్ పబ్లిక్ గుడ్స్. ఐ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దిస్ పర్టికులర్ పాయింట్స్, రైట్? సో మరి వే ఫార్వర్డ్లో మనం ఎలా రాయాలి? సో ఇట్ టార్గెటెడ్ వేర్ నెసెసరీ అంటే ఏంటి, ఒక మోడరేట్ పాత్ చూస్ చేసుకోవాలి మనం. ఎలా అంటే ఎక్కడ టార్గెట్, ఇప్పుడు ప్రధాన మంత్రి మాతృవందన యోజన ఎలా ఉందో, సో అలా ఒక కండిషనల్ వెల్ఫేర్ స్కీమ్స్కి వెళ్తే ఇట్ విల్ బి అ బెటర్ థింగ్. ఓకే, సో అలా అనమాట. ఓకే, నెక్స్ట్. సో టుడే విల్ డిస్కస్ part 2 of types of majority. So first ఏంటి అంటే దట్ ఈస్ స్పెషల్ మెజారిటీ 1. సో స్పెషల్ మెజారిటీ అనేది ఏ ఆర్టికల్లో డిస్కస్ చేశారు ఇన్ ఇండియన్ పాలిటీ అంటే ఇట్ ఈస్ అండర్ ఆర్టికల్ 368 అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇట్ మోస్ట్లీ ఫర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రైట్ టు ఎడ్యుకేషన్ అనేది చూస్తాం, రైట్? ఆర్టికల్ 21A అనేది ఉంటుంది, రైట్? సో ఇదేంటి, రైట్ టు ఎడ్యుకేషన్. సో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఎలా వచ్చింది, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 కదా. సో అలా, సో ఇట్ యూస్డ్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఓకే, సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కి మనకి స్పెషల్ మెజారిటీ అనేది కావాలి. సో ఆ స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి, సో మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్లో మనకి మెజారిటీ అంటే ఏంటి, గ్రేటర్ దాన్ 50% ఉండాలి అండ్ నాట్ ఆర్ కాదు, ఇట్ ఈస్ అన్ అండ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ 2/3 of the members present and voting in each house. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్తో మనం చదువుదాం. సో లోక్సభలో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 543 members. మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ అంటే ఏంటి, అక్కడ 543 ఉన్నారు కాబట్టి 272 వస్తే సరిపోతుంది. ఇది ఫస్ట్ కండిషన్కి. మరి సెకండ్ కండిషన్కి ఏంటి, దట్ ఈస్ 420 members అనేవాళ్ళు. ఇప్పుడు 543లో మనకు ఓన్లీ 420 members ప్రెజెంట్ అయ్యారు అండ్ ఓట్ వేశారు. ఓకే, ప్రెసెంట్ అండ్ ఓటింగ్లో మనకి 420 ఉన్నారు. అప్పుడు 2/3 of 420 అంటే ఏంటి, 280. ఓకే, సో ఇక్కడ 270 వచ్చింది, ఇక్కడ 280 వచ్చింది. కానీ ఇక్కడ ఏంటి, ఎండ్ ఉంది. అంటే ఏంటి, ఇన్ ఆర్డర్ టు పాస్ ఆ బిల్ ఇక్కడ ఎంతమంది, 280 members మస్ట్ యాక్సెప్ట్. గాట్ ఇట్? సో ఈ ఎగ్జాంపుల్ని ఒకసారి పాజ్ చేసి కావాలంటే యూ కెన్ సీ ఇట్ ఇన్ అ కేర్ఫుల్ అంటే ఇన్ అ వెరీ డీటెయిల్ వే సో దట్ ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో అలా ఇది స్పెషల్ మెజారిటీ 1. ఓకే, సో నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ 2. సో స్పెషల్ మెజారిటీ 2లో ఏంటంటే యు నో దట్ ఇండియా ఇస్ అ క్వాసీ ఫెడరల్ కదా. సో మరి ఫెడరల్ అన్నప్పుడు ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ వే స్టేట్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది డెఫినెట్గా, రైట్? సో కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్లో ఏమవుతుందంటే సో స్టేట్ అనేది కూడా రోల్ ప్లే చేస్తుంది. ఓకే, ఎక్కడైతే ఫెడరల్ ప్రిన్సిపల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయో, ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం మనం స్టేట్స్ నుంచి కూడా కన్సెంట్ తెచ్చుకోవడం అనేది అవసరం ఫర్ దిస్ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకున్న ఫెడరేషన్ కాన్సెప్ట్ అనేది, ఓకే, ఈ పర్టికులర్ ఫెడరేషన్ కాన్సెప్ట్ని అమెండ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఓకే, సో అలా అమెండ్ చేయడానికి ట్రై చేసినప్పుడు సేమ్ ఇందాక ఆర్టికల్ 368 ప్రకారం సేమ్ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఉండాలి, 2/3 ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ఉండాలి. బట్ ఇంకొక కండిషన్ కూడా యాడ్ అవుతుంది, దట్ ఈస్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్లో మనకి సింపుల్ మెజారిటీ రావాలి. నాట్ స్పెషల్ మెజారిటీ బట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్లో యూ నీడ్ టు గెట్ సింపుల్ మెజారిటీ. సో ఎగ్జాంపుల్ ఏంటి, ఓ రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే మనకి ఇప్పుడు యుల్ హ్యావ్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, ఇంకోటి ఏంటండి కాంకరెంట్ లిస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఫ్యూ సబ్జెక్ట్స్ అనేది స్టేట్ లిస్ట్ నుంచి కాంకరెంట్ లిస్ట్కి తీసుకురావాలి అనుకుంటే పక్కా మనకి స్టేట్స్ నుంచి సింపుల్ మెజారిటీ అట్లీస్ట్ ఫ్రమ్ హాఫ్ కావాలి. ఎందుకంటే స్టేట్ లిస్ట్ని పట్టుకుంటున్నామంటే స్టేట్స్ ఇంట్రెస్ట్ అనేది మనం టచ్ చేసినట్టే. సో దేర్ వీ నీడ్ టు గెట్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ by simple majority. Okay, so అర్థమైందా? సో దిస్ ఈస్ ద వన్ టైప్
we are left with another type, that is special majority in Rajya Sabha. So mostly చాలా మంది వరకు ఆ ముందు మెజారిటీ వరకు చదివి వదిలేస్తారు, బట్ స్పెషల్ మెజారిటీ ఆఫ్ రాజ్యసభ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్. దిస్ షోస్ ద పవర్ ఆఫ్ రాజ్యసభ. అందరూ అనుకుంటారు రాజ్యసభ ఇస్ అ సెకండరీ హౌస్ అని, బట్ నో, రాజ్యసభకి కొన్ని చాలా రియల్ పవర్స్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే అసలు రాజ్యసభ అంటే ఏంటి? రాజ్యసభ అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, రైట్? సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి? రిప్రజెంటేషన్ అనేది అన్ని స్టేట్స్ నుంచి ఉంటుంది, రైట్? సో అలాంటప్పుడు అండర్ ఆర్టికల్ 249, ఓకే, సో ఆర్టికల్ 249 ప్రకారం ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే, నేను ఇందాకే చెప్పాను యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ స్టేట్ లిస్ట్లో ఉన్న ఒక పర్టికులర్ టాపిక్కి, ఓకే, సో పర్టికులర్ దానికి యూనియన్ అనేది కనుక ఇఫ్ ఇట్ వాంట్స్ టు డూ, ఓకే, సో అప్పుడు ఏంటి, రాజ్యసభలో ఫస్ట్ ఒక రిజల్యూషన్ అనేది పాస్ అవ్వాలి. ఏదన్నా ఒక సబ్జెక్ట్ని, స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ని యూనియన్ అనేది అంటే లోక్సభ, ఓకే, సో టచ్ చేయాలి అన్నా సరే రాజ్యసభలో ఒక స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి ఫస్ట్, ఓకే. సో నెసెసరీ ఆర్ ఎక్స్పీడియంట్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్. అక్కడ ఏంటి మరి మనం అనుకున్నట్టు అలా కాదు, జస్ట్ వన్ కండిషన్, దట్ ఈస్ 2/3 ఆఫ్ మెంబర్షిప్ ఆఫ్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ఇన్ రాజ్యసభ. అంటే ఏంటి, టోటల్ మెంబర్షిప్లో 50% అన్న కండిషన్ అవసరం లేదు, బట్ ఇక్కడ ఒక్క కండిషన్ మాత్రం పాస్ అవ్వాలి, దట్ ఈస్ 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ఇన్ రాజ్యసభ. సో దట్ షుడ్ బి డన్. ఇక్కడ నో, దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, 180 రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు ఆర్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. సో టోటల్ మెంబర్షిప్ మనం ఇక్కడ కన్సిడర్ చేయం, ఎందుకంటే ఆ కండిషన్ అవసరం లేదు మనకి. సో ప్రెసెంట్ అండ్ ఓటింగ్లో 180 మెంబర్స్ ఉన్నారు, అందులో అట్లీస్ట్ 120 అయినా రావాలి ఇన్ ఆర్డర్ టు get a in favorable thing, okay? So అలా అన్నమాట, okay? So this is the last type of majority. Next, mains enrichment segment. Okay, so ఈ mains enrichment segment లో today I came with some judicial words, okay? So first ఏంటి, judicial president, okay? So judicial president అంటే ఏంటి? For example, ఇప్పుడు మనం మినర్వా మిల్స్ కేస్ చూసాం. సో మినర్వా మిల్స్ కేస్ I'll show you with a diagram, okay? మినర్వా మిల్స్ కేస్, ఓకే. సో ఈ మినర్వా మిల్స్ కేసులో ఏం చెప్పారంటే, సింపుల్గా చెప్పాలంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి షుడ్ బి బ్యాలెన్స్డ్, ఓకే. సో ఇలాంటి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది మనం మెయిన్స్లో యూస్ చేస్తే ఇంకా బాగా ఫెచ్ చేయొచ్చు మార్క్స్ని. అంటే ఏంటి, ఒక బ్యాలెన్స్డ్ వేలో ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్ అనేవి మేనేజ్ చేయాలి అని చెప్పి ఈ మినర్వా మిల్స్ కేసులో జడ్జ్మెంట్ అనేది వచ్చింది, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ జుడిషియల్ ప్రెసిడెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జుడిషియరీకి ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పీస్ అని ఒక కేసు ఏదో వచ్చింది అనుకుందాం, సమ్ సార్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకుందాం. సో ఆ పర్టికులర్ కేసుని ఈ మినర్వా మిల్స్ కేస్కి జడ్జ్మెంట్ చూసి దాని అనుగుణంగానే జడ్జ్మెంట్ ఇవ్వాలి. అంటే ఏంటి, ప్రీవియస్ జడ్జ్మెంట్స్ని కన్సిడర్ చేస్తూ దానికి అనుగుణంగా ఫేవరబుల్గా మనం ఒక నాలెడ్జ్ తెచ్చుకొని దానికి అనుగుణంగానే ఈ జడ్జ్మెంట్ని పాస్ చేయాలి, ఓకే. దట్ ఈస్ కాల్డ్ జుడిషియల్ ప్రెసిడెంట్, ఓకే. సో తర్వాత నెక్స్ట్ ఎక్సెస్ పారాడాక్స్. ఎక్సెస్ పారాడాక్స్ అంటే ఏంటి? సి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఇప్పుడు డిజిటల్ వరల్డ్ అనేది వచ్చింది, ఓకే. సో వీ హ్యాడ్ దిస్ సో కాల్డ్ డిజిటల్ వరల్డ్, అంటే ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ డిజిటల్ కదా. సో దానివల్ల మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, ఏది ఎక్కువ జరుగుతుంది? సో దీనివల్ల కనుక మనకి చెడు ఎక్కువ జరిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్సెస్ పారాడాక్స్, ఓకే. సో ఇన్ కేస్ నెగిటివిటీ కనుక ఎక్కువ అవుతాయి, ఓకే, వేర్ ఇంక్రీజింగ్ యాక్సెస్ టు రిసోర్సెస్, టూల్ ఆర్ సిస్టమ్ క్రియేట్స్ అన్ఎక్స్పెక్టెడ్ బ్యారియర్స్, ఇన్ఎఫిషియన్సీస్ ఆర్ ఇన్ఈక్వాలిటీస్ రాదర్ దాన్ సాల్వింగ్ దెమ్, ఓకే. సో అలా డిజిటల్ వరల్డ్ అనే ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. తర్వాత అంకుల్ జడ్జ్ సిండ్రోమ్ ముందే చెప్పాను, దట్ ఈస్ ఇట్ రిఫర్స్ టు ద ఫేవరెటిజం ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ నెపోటిజం, ఓకే, ఇన్ హయ్యర్ జ్యుడిషియరీ. దాన్ని మనం వి కాల్ ఇట్ యాజ్ అ uncle judge syndrome, okay. So with this is completed. So today quote of the day ante take risks in your life. If you win you can lead, if you lose you can guide. It was told by our Swami Vivekananda garu, okay. So ee particular ilanti quotes ni you can use in ethics, or you can also use in this essay papers anamata, okay. So it will give you good marks, okay. Next, these are the prelims questions for today. So just pause the video and try to answer it. So ee roju majorities complete chesanu kabatti vaati meeda ee questions anedi ichanu. So try to answer in comment sections, okay. Next one. So next we had a
delimitation question. So just pause this video and try to answer this. So next, Friday I gave you a question. So on interlinking of rivers, right? So e particular question now, what should be the intro, what should be the body, and what should be the conclusion? Okay, so now we'll see. So ఇక్కడ ఏముంది, interlinking of rivers is envisaged as a solution to India's twin problems of floods and droughts. However, it also raises significant ecological, social and federal concerns, right? So మనం intro ఎలా స్టార్ట్ చేయొచ్చు? Intro అనేది ఒక కరెంట్ ఇష్యూ తోని you can start, that is కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్, దాని మీద యూ కెన్ స్టార్ట్. ఓకే, తర్వాత నెక్స్ట్ బాడీలో ఏంటంటే ఇక్కడ if you observe, envisaged a solution to India's twin problems of floods and droughts అన్నారు. However, it also raising significant ecological, social and federal concerns. అంటే ఏంటి, ఒకటి సిగ్నిఫికెన్స్ అనేది ఒకటి అండ్ ఇంకొకటి ఛాలెంజెస్, రైట్? సో మనం సిగ్నిఫికెన్స్ అని కాకుండా మీరు ఎలా రాయొచ్చు అంటే, సో envisaged as a solution to India's twin problems of floods and droughts అని రాసి యూ కెన్ రైట్. మొన్న మనం ఇచ్చిన పాయింట్స్ ఏంటి అవి, దట్ ఈజ్ ప్రాపర్ యూజ్ అనేది ఒకటి, ప్రాపర్ యూజ్ ఆఫ్ వాటర్ ఒకటి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ దానివల్ల ఏమవుతుంది, డ్రాట్ అనేది తగ్గుతుంది, రైట్? సో తర్వాత నెక్స్ట్ వాటర్ నావిగేషన్ అనేది పెరుగుతుంది మనకి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఫ్లడ్స్ ఎలాంటివి, లైక్ ఇప్పుడు ఫ్లడ్స్లో యూ కెన్ సే బీహార్లో ఇప్పుడు కోసి రివర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో కోసి రివర్, కోసి ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ సోరో ఆఫ్ బీహార్ అని రాయొచ్చు ఇక్కడ మనం. యూ కెన్ రైట్ ఇట్, సోరో ఆఫ్ బీహార్. సో అంటే ఏంటి, ఇక్కడ ఉన్న వాటర్ సర్ప్లస్ కనుక మనం వేరే రివర్కి పంపిస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ సోరో ఆఫ్ బీహార్ అనే ఒక కాంటెక్స్ట్ అంటే ఫ్లడ్స్ విషయంలో తగ్గుతుంది. సో అలా. మరి ఛాలెంజెస్ ఏంటి, ఛాలెంజెస్ దేనికి అనుగుణంగా రాయాలి, బట్ సిగ్నిఫికెన్స్ అనేది ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్ అనుగుణంగా రాయాలి. తర్వాత నెక్స్ట్ ఛాలెంజెస్ అనేది ఎకలాజికల్ పర్స్పెక్టివ్, సోషల్ అండ్ ఫెడరల్ కన్సర్న్స్. ఎలా రాయొచ్చు ఛాలెంజెస్, ఒకటి ఎర్త్ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవుతుంది కదా, రైట్? బికాస్ ఆఫ్ వి డగ్ ఇట్, రైట్? సో డ్యామేజ్ అవుతుంది ఎర్త్ స్ట్రక్చర్ అనేది. నెక్స్ట్ డిఫారెస్ట్రేషన్. సో నెక్స్ట్ ఇప్పుడు సెంటర్ స్టేట్, ఓకే, సో సారీ స్టేట్స్ యా. సో స్టేట్స్ మధ్యలో ఇంకా గొడవ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అలా. సో కాన్ఫ్లిక్ట్స్ ఐ కెన్ సే, రైట్? సో కాన్ఫ్లిక్ట్స్ అనేవి రేస్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుంది, మనకి ఫెడరల్ ఇష్యూస్ అనేవి పెరుగుతాయి. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, యూ కెన్ ఆల్సో మెన్షన్ దిస్ పన్నా టైగర్ రిజర్వ్స్. ఓకే, సో పన్నా టైగర్ రిజర్వ్ గురించి మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇలా అన్నమాట. ఓకే, సో ఇలా మనం ఛాలెంజెస్ని ఈ 3 wordsకి అనుగుణంగా రాయాలి. ఆ తర్వాత నెక్స్ట్ యూ కెన్ ఆల్సో మెన్షన్ సోషల్ పరంగా చూస్తే కనుక మన రాహుల్ గాంధీ గారు, అపోజిషన్ గారు, హీ క్వశ్చన్ అబౌట్ దిస్ ట్రైబల్స్ రీహాబిలిటేషన్. సో ట్రైబల్ రీహాబిలిటేషన్స్ అనేది కూడా అంటే ఏంటి, పీపుల్ రీహాబిలిటేషన్ అనేది ప్రాపర్గా అవుతుందా లేదా, సో అలా చూడొచ్చు. సో మరి కంక్లూజన్ ఏం రాయాలి, సో కంక్లూజన్ ఏం రాయాలి అంటే, సి వాటర్ క్రైసిస్ అనేది కూడా పెరుగుతుంది, రైట్, ఇండియాలో, బికాస్ మనం ఒక మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అవుతున్నాం, రైట్? సో అలా ఒక మోడరేట్ వర్షన్లో మనం కంక్లూజన్ చేయాలి. ఎలా అంటే, వీ హ్యావ్ టు అడ్రస్ దిస్ ఛాలెంజెస్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద significance and ensure water security in India. Okay, so in that way you can end this conclusion. So indulo you can also mention about SDGs. Etla ante SDG I can say 13 can be ante climate action అనేది అదొకటి. ఆ తర్వాత నెక్స్ట్ ఐ కెన్ సే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనేది ఒకటి, ఎందుకంటే వాటర్ సెక్యూరిటీ అనేది తెస్తున్నారు, డ్రాట్స్ అనేది తగ్గిస్తున్నారు కాబట్టి. సో అలా దోస్ ఆల్సో కెన్ బి మెన్షన్డ్. Next, so today's mains question అనేది it is on collegium system. So try to answer this question. Okay, so tomorrow I'll be discussing about this particular question. Okay, yeah, so I'll just read this question once. Okay, has strengthened judicial independence but has also raised concerns regarding transparency, accountability, representativeness in judicial appointments. మీకు ఇప్పటికే అర్థం కావాలి నేను మెయిన్స్ కంటెక్స్లో ఎందుకు ప్రతిదానికి సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ చెప్తున్నా. బికాస్
ఇప్పటి నుంచే ఇట్స్ బీన్ 1 week I started this session. సో ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే మెయిన్స్ ఆన్సర్స్ అనేవి సిగ్నిఫికెన్స్ ఛాలెంజెస్ తెలిస్తే ఒక కాంప్రహెన్సివ్ వేగా మనం ఆన్సర్ చేయడానికి ఉంటుంది. సో ట్రై టు ఆన్సర్ దిస్ అండ్ టుమారో ఐల్ టెల్ యూ హౌ టు రైట్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫ్రమ్ శరత్ చంద్ర IAS Academy. Your dream, our mission.